దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, కీర్తనలో 34వ కీర్తన 4వ చరణములో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 34వ కీర్తన 4వ చరణం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే అద్భుతమైన వాక్యాన్ని మనము దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారంలో ఈ యొక్క వాక్యాన్ని లేదా అంశాన్ని మనం నేర్చుకున్నాం. దీనికి మనం పెట్టుకున్న టైటిల్, ఆయన మన జీవితాల్లో మనము భయపడినవి ఆయన జరగనివ్వని దేవుడు అనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. మనము భయపడినవి మన జీవితంలో జరగనివ్వని దేవుడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం ఈ వాక్యంలో నుండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు అనగా అవి జరగకుండా ఆపాడనే కదా దావీదు చెప్పేది. కాబట్టి మనము భయపడినవి మన జీవితంలో జరగనివ్వని దేవుడు అనే ఈ అద్భుతమైన అంశాన్ని మనము నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మొదటి భాగం విన్నాం, రెండవ భాగాన్ని మనం వినబోతున్నాం. మొదటి భాగంలో అనేకమైన విషయాలు ఉపోద్ఘాతం విన్నాము. తర్వాత ఒక అంశాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరలా అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు, కానీ ఆ అంశాన్ని మాత్రము మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమి జరుగుతుందని మనం భయపడ్డామో అది మన జీవితంలో దేవుడు జరగనివ్వలేదు. భయం వచ్చింది మన జీవితంలో, కానీ మనము భయపడింది ఆ దినాన జరగలేదు. దేవుడు కొన్నిసార్లు భయపడే పరిస్థితుల గుండా మనల్ని నడిపించవచ్చు. భయానకమైన పరిస్థితుల గుండా మన యాత్ర ఉండొచ్చు, కానీ అందులో మనము భయపడింది మాత్రం దేవుడు జరగనివ్వలేదు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. దాంట్లో మన భయాలలో దేవుడు నమ్మదగిన వాడుగానే ఉన్నాడు. హల్లెలూయా. పోయిన వారం మనం నేర్చుకున్నాం ఈ అంశం. మన భయాలలో ఆయన విశ్వాస్యతను మాత్రము ఆయన కనపరిచాడు. ఆయన నమ్మదగిన వాడుగానే ఉన్నాడు అన్న విషయాన్ని యాకోబు జీవితం నుండి 2 సందర్భాలు, అద్భుతమైన రెండవ సందర్భం ఈ ఐగుప్తులో ఉన్న యోసేపును కలుసుకునేటువంటి ఒక నాటకీయంగా, నిజంగా మరి పోయిన వారం ప్రభువే మాట్లాడాడు. నిజంగా ఎంతో దేవుణ్ణి స్తుతించాను నేనైతే. ప్రభు ఎంతో అద్భుతంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడని 2-3 విషయాలు మనము లేదా ఒక 3 విషయాలు ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దినమున. పోయిన వారం ఒకటి నేర్చుకున్నాం కదా, మిగతా విషయాలు నేర్చుకుందాం ఈ దినమున. అందులో రెండవదిగా, పోయిన వారంతో పోల్చుకుంటే రెండవదిగా మనం చెప్పుకోవచ్చు, లేదా ఈ దినపు మొదటిదిగానైనా మనం తీసుకోవచ్చు. మన భయాలలో మనము భయపడినవి మన జీవితంలో జరగనివ్వని దేవుడు అన్న ఈ అంశంలో రెండవదిగా, మన భయములలో మరి దేవుడు మనము భయపడింది ఆయన మన జీవితంలో జరగనివ్వలేదు, కానీ ఆయన అనుకున్నది మాత్రం మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. మనము భయపడే పరిస్థితులు వచ్చాయి, అయితే మనము భయపడింది జరగలేదనేది పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే మనము భయపడే పరిస్థితులు వచ్చాయి, కానీ లాస్ట్కు జరిగింది ఏంటంటే ఆయన చిత్తమే జరిగింది. ఆయన అనుకున్నదే జరిగింది. ఆయన ఏ విధంగా మనల్ని నడిపించాలనుకున్నాడో అది నెరవేరింది. చాలాసార్లు మనము భయపడ్డ పరిస్థితినే చూస్తున్నాం, మనం ఎదుర్కొన్న భయానకమైన పరిస్థితులు చూస్తున్నాం, కానీ అందులో దేవుడు అనుకున్నది అందులో జరుగుతుంది అన్న విషయాన్ని కనిపెట్టలేక మనం భయములోకి వెళ్ళిపోతున్నాం. కానీ మనము బైబిల్ అంతట్లో భక్తుల జీవితాల్లో చూస్తే భయపడే పరిస్థితులు భక్తులకు కూడా వచ్చాయి, కానీ వారు భయపడ్డదే జరగలేదు, కానీ దేవుడు అనుకున్న చిత్తము ఆ భయాలలో నెరవేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే సమాజ మందిరపు అధికారి మనకు కనబడతాడు. సమాజ మందిరపు అధికారి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 23 నుంచి 36 వచనాల్లో మీరు చూడొచ్చు. యాయీరు అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతని కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది. ఆయన ప్రభు యొద్దకు వచ్చాడు. ప్రభు యొద్దకు వచ్చి, నా కుమార్తె చావనై ఉన్నది గనక మీరు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలని కోరుకుంటాడు. సమాజ మందిరపు అధికారి. శతాధిపతి మాత్రం మీరు వచ్చి బాగు చేయాలనడు,
మీరు ఇక్కడ నిలబడి ఒక మాట చెబితే చాలు, ఇంటి దగ్గర నా దాసుడు బాగుపడతాడు అని చెప్పాడు. కాబట్టి సమాజ మందిరపు అధికారి యాయీరుకు ఆ శతాధిపతికి ఉన్న తేడా కూడా మనం ఈ సమయంలో గుర్తించవచ్చు. శతాధిపతిని అందుకే ప్రభు అన్నాడు, ఇస్రాయేల్లో సహితం ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లు నేను ఇంతవరకు చూడలేదు ఎవరిలో కూడా అని ఆ శతాధిపతిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ సమాజ మందిరపు అధికారి అంటాడు, మీరు ఆ లేఖనాలు చూడొచ్చు, 5:23 మార్క్స్ వార్త 23వ వచనం నుండి 36 వచనాలు. నీవు వచ్చి నా కుమార్తెను బాగు చేయాలని కోరుకుంటాడు. సరే, అక్కడ మనం చూస్తే ఆ ప్రభు నేను వస్తానని చెప్తాడు. అయితే వెళ్ళుచుండగా మధ్యలో మరి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ప్రభువును ముట్టుకోవడం, ప్రభువు యొక్క స్వస్థత ఆమె పొందుకోవడం, సాక్ష్యము చెప్పించడం, ప్రభు కొంత కాలయాపన జరిగినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో ఇంటి దగ్గర నుండి, ఈ అధికారి యొక్క ఇంటి దగ్గర నుండి పనివారు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, చనిపోయే పరిస్థితిలో ఉండే కదా, ఇప్పుడు చనిపోయింది, ఇక నువ్వు బోధకుల్ని శ్రమ పెట్టవద్దు, నువ్వు ఆయన తీసుకొచ్చి నీ కుమార్తెను బాగు చేపిద్దాం అనుకున్నావు, కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది, ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చావుకు సంబంధించిన, సమాధికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే మనం అవి చూసుకోవాలి అన్నట్టుగా మాట్లాడతారు. ఆ సమయంలో అయ్యో నేను ఈ బోధకుల్ని లేదా ఈ ప్రభువును నా ఇంటికి తీసుకొని వచ్చి నా బిడ్డను బ్రతికించుకోవాలని నేను ఆశపడ్డానే, ఇంతలోనే నా కుమార్తె చనిపోయిందా అని ఆయన భయపడే ఆ సందర్భము, లేదా భయపడుతున్న ఆ సందర్భంలో ప్రభు ఆయన వైపు తిరిగి ఓ మాట అంటాడు. ఏమంటాడు? భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచము. భయపడకుము అని ప్రభువు చెప్పాడు. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, సుమారుగా 365 సార్లు భయపడకుము అనే మాట బైబిల్లో వ్రాయబడింది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. అనగా ప్రతిరోజు దేవుడు మనందరితో చెబుతున్న మాట ఏంటంటే భయపడకు. ఒకవేళ ఆ సందర్భాలు రాసుకోవాలంటే ఒక నోట్బుక్ పెట్టండి, ఏ సందర్భాల్లో దేవుడు భయపడకని చెప్పాడు. ఇదిగో ఈ పరిస్థితి వచ్చినా భయపడకు అని చెప్పాడు, ఇదిగో ఈ పరిస్థితి వచ్చినా భయపడకు అని చెప్పాడు. అలా మీరు ప్రతి పరిస్థితి రాసుకుంటే శుభ్రంగా మీరు ఏ పరిస్థితి వచ్చినా ఆ 365 సార్లు చెప్పిన దాంట్లో చూస్తే మీ అంశం తప్పకుండా ఉంటదు. అప్పుడు మీరు భయపడకుండా ఉండగలరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రభు ఆ విషయాల్లో కూడా భయపడొద్దని చెప్పడిన ధైర్యం మీకుంటుంది కనుక ప్రభు మాటను బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు నీవు భయపడకు అని చెప్పాడు. గమనించండి, అతడు ఏది భయపడ్డాడో అతని మనసులో ఉండి ఉండవచ్చు. నా కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది, ఒకవేళ నేను బోధకుని దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి ఆయన తీసుకొని పోయేంత లోపు నా కుమార్తె బ్రతుకుతుందా చనిపోతుందా అనే ఆలోచన వచ్చి ఉండవచ్చు. రప్పించే సాతానుడు కూడా ఉన్నాడు ప్రతి మనిషికి కూడా. కాబట్టి ఆ ఆలోచనలో ఇప్పుడు ఏది జరగొద్దని అనుకున్నాడో చెప్పాలంటే అదే జరిగింది. ప్రభు దగ్గరికి చావక ముందే వచ్చాడు, ఆ అమ్మాయి చనిపోక ముందే వచ్చాడు. అది కూడా మనం గమనించాలి. ప్రభు ఏమన్నాడు? నేను వస్తానన్నాడు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వాక్యంలో ఒక అద్భుతమైన సందేశం. అదేంటంటే, నీవు ప్రభువునకు ఒక విషయాన్ని అప్పగించావా, నువ్వు ప్రార్థన చేశావా, అది ఆయన పరిధిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అది వెళ్ళిపోయింది. ఆయన ఎప్పుడైతే నేను వస్తా అన్నాడో అయిపోయిందంతే. పరిస్థితులు ఏమైనా కావచ్చు, అవన్నిటికీ బాధ్యులు ఎవరు? ఈ రకంగా చెప్పాలంటే ఆయనే. చూసుకునే వారెవరు? ఆయనే. అందుకే యెహోవా ఈరే, యెహోవా చూసుకున్న దాన్ని చూసుకునేవాడు ఆయన. కాబట్టి అప్పుడు కూడా ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే నువ్వు భయపడకు అని చెప్పాడు. చాలా ఆశ్చర్యం నిజంగా. సమాజ మందిర అధికారి ఇంకేం భయపడకుండా ఉండాలి ప్రభు అనే మాట ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోలేదు అక్కడి నుంచి ఏడ్చుకుంటూ. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ప్రభుతో కూడా ఉన్నాడు. ఆ మాటను బట్టి ఎంత అద్భుతమైన విషయం సమాజ మందిరపు అధికారిని గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ అతడు భయపడింది జరిగినట్టుగా కనబడుతుంది, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చిన తర్వాత చిన్నదానా లెమ్మని చెప్పినప్పుడు ఆ చిన్నది లేచి కూర్చుంది. హల్లెలూయా. ప్రభువు చనిపోయిన ఆ బిడ్డను లేపటము దేవుని సంకల్పములో ఉంది, దేవుని ఉద్దేశములో ఉంది. భయపడే పరిస్థితులు మనకు కనపడవచ్చు, మనకు రావచ్చు, కానీ మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే ఆ భయాలలో కూడా దేవుని చిత్తం మాత్రమే నెరవేరుతుంది. హల్లెలూయా. ఆయన అనుకున్నదే
నెరవేరుతుంది, నెరవేరుస్తాడు. ఆయన ఎప్పుడైతే మాట ఇచ్చాడో నీ ఇంటికి వస్తానని, దాని అర్థం ఏంటో తెలుసా? నేను చూసుకుంటానని అర్థం. అది నాకు చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటున్నా అర్థం. అందుకే ఆయన ఒక హామీ ఇచ్చాడు. ఏమన్నాడు? భయపడకు అన్నాడు. ఆ మాట చాలు ఆయనకు, ఆ మాట చాలు. భయపడకు అన్నాడు అంటే ఇక జరగబోయే పరిస్థితులన్నీ ఏది జరిగినా ఆయనే చూసుకుంటాడు దాన్ని. కాబట్టి రెండవ అంశంగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మన భయాలలో దేవుడు తన చిత్తాన్నే నెరవేర్చుకుంటాడని ఎరిగి మన భయములన్నిటిలో కూడా దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేద్దాం? ఘనపరుచుదాం, ఆయనను మహిమపరుచుదాం. నేను భయపడే విషయం ఏవైతే ఉన్నాయో అందులో కూడా నేను భయపడను. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నా భయాలలో కూడా ఆయన చిత్తమే జరుగునట్లుగా దాన్ని ఎలా మలచాలో మార్చాలో ఆయనకు బాగా తెలుసు. ఇదిగో సమాజ మందిర అధికారి యొక్క కుమార్తె జీవితంలో జరిగింది చూస్తున్నాం. అదే విధంగా యాకోబు జీవితంలో కూడా నేర్చుకోవచ్చు. మనం 31వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఆయన లాబాను యొద్ద నుండి పారిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. పోనిస్తాడో పోనీయడో అనుకొని సరే భయపడ్డాడు. చెప్పకుండా, మామయ్యకు చెప్పకుండా మరి వెళ్ళిపోయాడు ఇంటి నుంచి. అయితే వెళ్ళిపోయిన సంగతి తెలిసి లాబాను ఏం చేశాడు? అతన్ని వెంటాడాడు. నిజానికి చెబితే యాకోబులో కూడా ఇది లేదనుకుంటారా మీరు? ఏమో, నేను చెప్పకుండా వచ్చాను, వెనక బండేసుకొని వస్తాడేమో, నేను చెప్పకుండా దొంగతనంగా వెళ్ళిపోతున్నాను. మామూలుగా చెప్పాలంటే ఒకటి మనము క్రమమైంది చేయకుండా ఉన్నప్పుడు తప్పకుండా మనకు భయం వస్తుంది. ఎంత నీతిమంతులమైన ఎంత ఉన్నా ఒక దగ్గర మనము చేయాల్సింది చేయకపోతే దాన్ని గూర్చిన భయం వెంటాడదా ఉంటది. సో యాకోబు కూడా ఎక్కడో ఉంది భయం. ఏం భయము? ఎక్కడ నన్ను కలుసుకుంటాడో, వస్తాడా ఏంటి, కలుసుకుంటాడా ఏంటి, ఎంతైనా బిడ్డలు కదా, తండ్రి కదా ఎంతైనా అనే ఆలోచన ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ జాడలు ఏమి లేవు. కానీ ఒక రోజు చూస్తే నిజంగా రానే వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటాడో, చిడతాడో, కొడతాడో, తన పరివారంతో మందితో వచ్చాడు. మరి ఏమంటాడో, లేదా నువ్వు ఇలా చేసినందుకు నీకు పనిష్మెంట్ కింద ఏంటండి, ఇప్పుడే నేను పంపను నా బిడ్డల్ని అని వెనుకకు తీసుకెళ్తాడో, ఏం చేస్తాడో, ఎలాంటి తీర్పు తీరుస్తాడో, ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు యాకోబుకు. అలాంటి భయానకమైన పరిస్థితులలో, భయపడే పరిస్థితులలో వచ్చాడు, కలుసుకున్నాడు. భయానకమైన పరిస్థితే, భయపడే పరిస్థితి. కానీ దేవుని చిత్తమే అక్కడ జరిగింది. హల్లెలూయా. దేవుని ఉద్దేశమే అక్కడ జరిగింది. ఏమన్నాడు ఆయన? నేను నీకు హాని చేయటం నా వల్ల అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టి ఈయన ఏదో చేద్దాం అనుకున్నాడు. అసలు ఎవరు? యాకోబు వాళ్ళ మామ ఏదో చేద్దాం అనుకున్నాడు, ఏదో పనిష్మెంట్ ఇద్దామని అనుకున్నాడు. కానీ ఆయన ప్రయాణం చేస్తూ, మధ్యలో రాత్రి పడుకుంటూ మళ్ళీ లేస్తూ మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్న తరుణములలో ఈయనను కలుసుకునే జస్ట్ ముందు రాత్రే, ఇక రేపు తెల్లారితే కలుసుకుంటాడు. ఆ నైటు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు? నీవు యాకోబుతో మంచి గాని చెడు గాని మాట్లాడొద్దు. అర్థమవుతుందా మీకు? మంచి మాట్లాడొద్దు, నీవు చెడు కూడా మాట్లాడొద్దు, ఏమీ మాట్లాడొద్దని నీ దేవుడు నాకు రాత్రి వచ్చి మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు నేనేమి చేయలేకపోతున్నా. మీకు అర్థమైందా? దేవుడు నీ బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్పాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడు. ఆయన చూసుకుంటాడు వచ్చే పరిస్థితులు. సరే, ఈయన చెప్పకుండా పోయాడు. దాన్ని కూడా దేవుడు నష్టంగా కాకుండా అక్కడ సమాధాన పరిచి తిరిగి పోయేటట్టుగా మధ్యలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఇలాంటివి ఎన్ని చేస్తున్నాడు దేవుడు మన జీవితంలో. నేను అనుకున్నాను నా మట్టుకైతే ఇలాంటి చెప్పకుండా పోయే పనులు. అర్థమైంది కదా పాయింట్ ఏంటో? చేయాల్సినవి చేయకుండా కొన్నిసార్లు మనం పోతున్నప్పుడు కూడా ఆయన కనికరముతో ప్రమాదాలు జరగకుండా మనం అనుకుంటాం అది చిన్న విషయం, కానీ పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, యాకోబును లాబాను కలుసుకున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. ఏం జరిగిందంటే, వెళ్ళమన్న దేవుని చిత్తమే జరుగుతుంది, వెళ్ళమయ్య బాబు అన్నాడు. టాటా కూడా చెప్పుంటాడు, క్షేమం భద్రం జాగ్రత్త అడివి. మరి ఇన్ని చెప్పుంటాడు. ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే, రెండవ అంశముగా మనము భయపడినదే దేవుడు జరగనివ్వడు. అయితే భయపడే పరిస్థితులు రావచ్చు, కానీ మనం భయపడ్డదే దేవుడు జరగనివ్వడు. సరికదా? ఆ భయాలలో ఆయన చెప్పిందే నెరవేరుతుంది, ఆయన చిత్తం మాత్రమే స్థాపించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అదేవిధంగా యోసేపు జీవితంలో గొప్ప దర్శనం చూపించాడు దేవుడు. గొప్ప దర్శనం, చాలా అద్భుతమైన ఉన్నత స్థాయిలో ఉంటావు నువ్వు అని చూపించాడు.
కానీ జరిగింది ఏంటి ఆయన జీవితంలో మనం చూస్తే అన్ని భయపడే పరిస్థితులే. అన్నలు ద్వేషించడం ఎక్కువైపోయింది. తర్వాత గుంటలో పడదోసేశారు. తర్వాత వేరే దేశస్తులకు అమ్మేశారు. తర్వాత వేరే దేశంలో కూడా చెయ్యని నేరానికి జైల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్ని భయానక పరిస్థితులు అతని జీవితంలో నిజంగా జరిగాయి. ఏం జరుగుతుంది అసలు నా జీవితంలో? యోసేపు అనుకోవచ్చు, ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు? అలా పోల్చొద్దేమో కానీ ఒక ఒక గ్రౌండ్ లో ఒక బంతి వలె, ఫుట్బాల్ ఉంటుంది చూసారా, ఒక బంతి వలె ఆయన అటు ఇటు కొట్టబడుతున్న పరిస్థితి, పడుతున్న పరిస్థితి. చివరికి జైలు పాలైపోయాడు యోసేపు, జైలు పాలైపోయాడు. ఆయన భయాల మధ్యలో ఎక్కడ కూడా నిజంగా చింతించినట్టుగా కానీ బాధపడ్డట్టుగా కానీ ఎక్కడ కూడా మనకు బైబిల్లో అది కనబడదు. అందుకే యోసేపుని గురించి ఒక మంచి మాట ఉంది. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క మంచి మాట ఉంటది. ఓ నామకరణంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఆ వర్తమానం ఇచ్చాడు. ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క పేరు పెట్టాడు దేవుడని. యోసేపు ఫలించెడు కొమ్మ, నోవాహు దేవునితో నడిచిన వాడు, దావీదు దేవుని హృదయానుసారుడు, గిద్యోనేమో పరాక్రమం గల బలాఢ్యుడు. ఇలాంటి నామం పేర్లు దేవుని దగ్గర పొందాలని ఆ రోజు చెప్పడం జరిగింది. యోసేపుని గురించి ఒక మంచి పేరు చెప్పండి అంటే ఆయన ఫలించెడు కొమ్మ. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఏం కొమ్మ ఆయన? ఆయన ఫలించెడు కొమ్మ. ఆగిపోలేదు ఆయన జీవితంలో ఎక్కడ కూడా. కాబట్టి మనం తెలుసుకోవాలి, యోసేపు జీవితంలో సాతానుడు ఏమో నేను ఏం చేస్తున్నాను, నీ కొడుకుని ఏం చేస్తున్నానో చూడు అనుకునే ఉండవచ్చు సాతానుడు. వాళ్ళ అన్నలను రెచ్చగొట్టాడు. వాళ్ళ అన్నలకు తలంపులు ఇచ్చి అన్నలు ఆ యొక్క యోసేపును తమ్ముని చంపడానికి కూడా ప్లాన్ చేయించాడండి సాతానే. నిజంగా దేవుని సృష్టి ఎందుకు అలా తయారవుతారు? మరి ఈరోజు మనుషులు ఎందుకు అలా తయారయ్యారు? అందుకే మనకు విరోధులుగా ఉన్నటువంటి వారు నిజానికి శత్రువులు కాదు. మంచికి విరోధంగా ఉన్న వారు శత్రువులుగా కనబడుతున్నారు, కానీ నిజానికి శత్రువు వేరే. సత్యానికి విరోధంగా కొంతమంది కనబడుతున్నారు, కానీ వాళ్ళను అలా మార్చిన అసలైన శత్రువు ఉన్నాడు. ప్రభు అది పరిచయం చేశాడు. మీ శత్రువును గుర్తించండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాలు. మీ విరోధి అయిన సాతాను అన్నాడు. వాణ్ణి బట్టే ఎవరైనా తయారయ్యారు. కాబట్టి సాతాను యోసేపును ఏమో చేద్దాం అనుకున్నాడు, కానీ జరిగింది ఏదో మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చిట్ట చివరికి జరిగింది ఏంటయ్యా అంటే యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. మనం అన్ని ఒక్కసారి ఫైళ్ళన్ని ముందేసుకొని చూస్తే యోసేపు జీవితంలో జరిగింది ఒక్కసారి చూస్తే నాటకీయంగా యోసేపు ఎక్కడ రాజు తర్వాత నెంబర్ 2 పొజిషన్ లో ఉండాలో ఆ స్థానానికే కొనిపోబడ్డాడు. కాకపోతే భయాల మధ్యలో, శ్రమల మధ్యలో, ఏంటండి కష్టాల రూపములో కొనిపోబడ్డాడు యోసేపు సింహాసనము యొద్దకు. హల్లెలూయా. యోసేపు అమ్మివేయబడుతున్నాడు. ఈ అమ్మివేయబడటము కూడా చెప్పాలంటే ఏంటండి దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకో తెలుసా? సింహాసనం పోయే దారి అలానే ఉంది, శ్రమ లేనిదే సిరులు లేవని ఆ పుస్తకంలో రాశారు. మనం అర్థం చేసుకోవాలి, యోసేపు జీవితములో జరిగిందంతా కూడా సాతానుడు యోసేపును నేను ఏదో చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవుని ప్రణాళిక నుండి యోసేపును అపవాది వేరు చేయలేకపోయాడు. వేరు చేసినట్టే కనబడుతుంది పరిస్థితి. మనం భయపడే పరిస్థితులే కనబడతాయి, కానీ మనం గుర్తు చేసుకోవాలి, ఆ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తన చిత్తము నెరవేరేటట్టుగా, తన ఉద్దేశాలే నెరవేరేటట్టుగా ఈ శ్రమలను కూడా దేవుడు వాడుకోగలడు. విన్నారో లేదో? హల్లెలూయా. వేటిని నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమను కూడా నీ ఆశీర్వాదము కోసం వాడుకోగలిగినంత బాగా తెలివైనోడు దేవుడు. హల్లెలూయా. అందుకే నేను అప్పట్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, శ్రమల పల్లకిలో యోసేపు సింహాసనం మీదికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. శ్రమ కష్టంగానే ఉంటది. కొన్ని భయానకమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు వాటిని మనం ద్వేషిస్తాం, వాటి పట్ల మనము వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటాం, కానీ ఆ పరిస్థితులన్నీ కూడా సమకూడి దేవుని చిత్తం వైపే మనం తీసుకెళ్తున్నాయి. అదే కదా రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు రాయించింది. ఏమన్నాడు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలగటానికి జరుగుతున్నాయి. ఇర్మియా కూడా అదే కదా చెప్పింది. ఇర్మియా 29:11, నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులు
నేను ఎరుగుదును. రాబోయే కాలములో ఇప్పుడు జరుగుతున్న శ్రమ, కష్టము, ఈ భయానక పరిస్థితులు ఏదైతే భయపడుతున్నావో ఇవన్నీ రాబోయే కాలంలో నీకు అద్భుతమైనటువంటి మేలుకరంగా ఉండబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి రెండవ అంశం మనం నేర్చుకుంటున్న అంశంలో మనము చూస్తున్నాము, మనము భయపడేటువంటి పరిస్థితులలో, మనము భయపడే పరిస్థితులు రావచ్చు, కానీ మనం భయపడింది జరగదు, కానీ దేవుని చిత్తమే ఆ భయపడే పరిస్థితుల మధ్యలో కూడా జరుగుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మరొక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువు పట్టబడ్డాడు, చెరపట్టబడ్డాడు, ఏంటండి, చంపబడ్డాడు. సాతాను మరి యేసుక్రీస్తును చంపడానికి అంతకుముందు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మనం బైబిల్లో చూస్తే ఆయనను పురిటిలోనే చంపాలనుకున్నాడు. అంటే బాల్యములోనే, పుట్టినప్పుడే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయాలన్న ఒక జీవ పుట్టిన చూసారా హేరోదు కాలంలో. గవర్నమెంట్ లో పుట్టిందండి అది. గవర్నమెంట్ ఆర్డర్ జారీ చేసింది, ఆ రోజు పాస్ చేసింది. సాతానుడు హేరోదులో వచ్చి యేసు ప్రభుని చంపేయాలనుకున్నాడు. అది మిస్ అయిపోయింది. ఓకే, తర్వాత ఒక కొండ మీదకి ఆయన తీసుకొని వెళ్ళి పడదోసి చంపాలని ప్రేరేపించాడు సాతానుడు. అది కూడా మిస్ అయిపోయింది. మూడవది, ఆయనను ఒకసారి రాళ్లతో కొట్టి రాళ్ళు ఎత్తేసి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. అది కూడా మిస్ అయిపోయింది. అయితే ఆయనను సిలువ వేసి చంపేది మాత్రం ఏమైంది, బయటకు చూస్తే సక్సెస్ అయింది. ఆయన చంపాలని బాల్యం నుండి ప్రయత్నం చేసి లాస్ట్కు సిలువ మరణములో మనుషులను ప్రేరేపించి, కొంతమంది యూదులను ప్రేరేపించి సిలువ మరణం, సిలువ ద్వారా ఆయనను చంపించాలని ప్రణాళిక వేశాడు. చనిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ బైబిల్లో మనం చూస్తే మనకు అర్థమైంది ఏంటి, ఈరోజు మనం ఆయన సిలువను ఎక్కినందుకు, సిలువ పైన యాగం చేసినందుకు, చనిపోయినందుకు మా పాపములకు పరిహారము కలిగిందని ఈ విషయాలు తెలుసుకున్న లోకంలో ఉన్న కోట్ల మంది ప్రజలముగా దేవుని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుని చిత్తం నెరవేరింది. ఆయన చంపాలనుకున్నప్పుడు, అందుకే ఆ 2 సంవత్సరాల లోపు ఎందుకు చనిపోలేదు, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు, అది దేవుని చిత్తం కాదు. ఆయన సిలువ మీద చనిపోవడం దేవుని చిత్తం. అందుకే ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, చంపబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ రోజున తిరిగి లేస్తాడు. ఇది దేవుని చిత్తము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అది మనకు కనబడుతుంది. చాలా మంది అంటే అలా అలా చెప్తూ ఉంటారు, కానీ నాకు అనిపించింది, మీరు అలా ఆలోచించండి. ఒక కొటేషన్ చెప్తుంటారు, ఏమని, వాళ్ళ కేకలే గెలిచాయి. నేను ఇది వరకు మీకు చెప్పాను, గుర్తుందో లేదో. వాళ్ళ కేకలు గెలిచాయా, దేవుని చిత్తం నెరవేరిందా? వాళ్ళు కేకలు వేసినందుకు యేసుప్రభు సిలువ వేయబడ్డాడా, లేదా దైవ చిత్తం అయినందుకు యేసుప్రభు సిలువ వేయబడ్డాడా? కొన్నిసార్లు మనుషులు గెలిచినట్టుగా, అరుపులు గెలిచినట్టుగా, శత్రువు గెలిచినట్టుగా నీకు అనిపించవచ్చు. నో, దేవుని చిత్తం అక్కడ నెరవేరుతుంది చూడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు బాధపడలేదు, సిగ్గుపడలేదు. నేను చెప్పిందే జరుగుతుంది. ఆయన పేతురు కత్తి తీసి ఒక సైనికుణ్ణి ఏం చేయాలనుకున్నాడు, చెవి నరకాలనుకోలేదు, చంపాలనుకున్నాడు. బై మిస్టేక్ లో చెవి తెగింది, గుర్తుపెట్టుకోండి. చంపాలనుకున్నాడు బై మిస్టేక్ లో. నన్ను అడిగితే దేవుడే తప్పించాలి, లేకపోతే పేతురు అయిపోయి ఎన్కౌంటర్ అయ్యేటోడు పేతురు. ఇప్పట్లో ఊహించుకోండి, మిలిటరీ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆయన ఇంట్లో పరిగెత్తుకొని కత్తి తీసుకొచ్చి పోలీసు ఆయన పొడవబోయాడు అనుకోండి, ఉంచుతారా? పోలీసు వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయబడిన కారణం మీద అప్పటికప్పుడే ఎన్కౌంటర్ చేసేస్తారు. పేతురు అంత దారుణంగా చంపబోయేటోడు. ఎప్పుడైతే చెవి దిగిందో స్పాట్ లో యేసు ప్రభు వంగి చెవిని తీసి ఆయనకు అంటు పెట్టాడు. గెత్సెమనే తోటలో యేసు చేసిన అద్భుతం, టైటిల్ ఇది. హల్లెలూయా, ఎంత బాగుంది. ఆయన చాలా చోట్ల చేశాడు అద్భుతాలు కదా, కానీ గెత్సెమనే తోటలో కూడా అద్భుతం చేశాడు. ఆయన స్వస్థపరిచాడు. స్వస్థతే కదా అది. అంతే, ఆ సైనికుడు నేను అనుకుంటాను వెనుకకు పోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. ఈయన మంచోడే ఉన్నట్టున్నారు. ఇంతెందుకండి, వాళ్ళు చాలా మందికి తెలుసు, ఆర్డర్స్ పాస్ అయ్యాయి కాబట్టి కొన్నిసార్లు పోలీసులు చేస్తారు. కానీ ఓ రోజు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి చూసి వెనకకి వెళ్ళిపోయారు. ఒక గంట సేపు మీటింగ్ లో కూర్చొని వాళ్ళ ఆఫీసర్ అడిగాడు, డిఎస్పో ఏదో ఆఫీసర్ అడిగాడు, ఎస్పీ ఎవరో, ఏమని తీసుకొచ్చారా యేసును అంటే, మేము తీసుకురాలేదన్నారు. ఎందుకు? మాకు ఆయన మాటలు వింటా ఉంటే తీసుకురావాలనిపించలేదు, ఆయన అరెస్ట్ చేయాలనిపించలేదు. ఆయన మాట్లాడినట్టుగా ఎన్నడూ ఎక్కడ ఎవరు మాట్లాడలేదని పోలీసు వారు సాక్ష్యం ఇచ్చారు, సైనికులు సాక్ష్యం ఇచ్చారు. ఆ రోజున
కాబట్టి ఆ రోజు ఏదో తీసుకెళ్లారంతే, అధికారులు చెప్పారు కాబట్టి ఆ వ్యక్తి అయితే మాత్రం నిజంగా కరుణతో నింపబడి ఉంటాడండి, కృతజ్ఞతతో నింపబడి ఉంటాడు. ఈయన మామూలు మనిషి కాదు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ అరుపులు గెరిచాయా, తండ్రి చిత్తము నెరవేరిందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కూడా మన జీవితంలో మనం భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు, మనం కలవరపడే పరిస్థితులు వచ్చినప్పుడు మనం చింతించొద్దు, మనం బాధపడొద్దు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు, తన ఉద్దేశాన్ని నా దేవుడు నెరవేర్చుకుంటాడు అని మనం గ్రహించిన వారమై ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలి అని దానికి ఈ యొక్క అంశాన్ని మనం వింటున్నాం. రెండవ అంశముగా మనము ఈ యొక్క టైటిల్ మనం వింటున్నాం. దీని కొరకు ఒక వాక్యం రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే 3వ లైన్ చదువుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్యం, మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన వాక్యం ఇది. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనము, 3, 4 కలిసి ఉన్నాయి కదా. 4 అనే నెంబర్ నుండి చూస్తే మీరు 3వ లైన్, 2 లైన్ల కింద చూడండి, నేను చదువుతూ ఉన్నాను. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏంటట శిక్ష విధించాడు. తండ్రి అయిన దేవుడు పాపానికి శిక్ష వేశాడు ఆయన శరీరం మీద. దీన్ని ఒకసారి మీటింగ్స్ జరిగినప్పుడు ఒక సెమినార్లో 3 రోజుల సెమినార్ పాల్గొన్నాను నేను. హైదరాబాద్ నుంచి ఒక బైబుల్ కాలేజీ వాళ్ళు వచ్చి 3 రోజుల సెమినార్ పెట్టినప్పుడు పాల్గొన్నాం. అందులో ఒక చిత్రాన్ని వాళ్ళు కట్టారు వెనక స్క్రీన్, ఇలా ఫ్లెక్సీ. దాంట్లో పరలోకము నుండి ఒక ఖడ్గము బయటికి వచ్చినట్టుగా యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉంటే ఆయన మీద పాపము పెట్టబడ్డట్టుగా ఒక ఫిగర్ పెట్టి ఆ కత్తితో యేసు ప్రభును తండ్రియే, ఈ సీన్ మనకు అబ్రహాం దగ్గర కనబడుతుంది కదా, ఆ సీన్ పెట్టాడన్నమాట. బైబిల్ చూడండి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. అది తండ్రి చిత్తం జరుగుతుంది అక్కడ, వాళ్ళ కేకలు కావు. కాబట్టి మనము భయపడే పరిస్థితుల్లో కూడా భయపడే పరిస్థితులు మన మీదికి వచ్చిన ఒకవేళ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ కూడా ఆ శ్రమ ద్వారా ఒకవేళ నీకు కష్టమే కావచ్చు, నీకు శ్రమే కావచ్చు, ఇబ్బందే కావచ్చు, కొన్నిసార్లు అవమానం కావచ్చు, ఇంకా చెప్పాలంటే యేసు ప్రభులాగా మరణము కూడా కావచ్చు. ఈరోజు అనేక మంది దైవజనులు హతసాక్షులైపోయిన వాళ్ళు ఉన్నారు కదా. దైవ చిత్తము వారి పట్ల ఆ విధంగా ఉంది కనుక ఆ దైవ చిత్తమే నెరవేరింది. యేసు ప్రభు మరణించవలసి ఉంది, సమాధి చేయబడవలసి ఉంది, ఆయన చావును గెలవవలసి ఉంది కనుక ఆయన చావులోకి వెళ్లాల్సిందే దైవ చిత్తము. కాబట్టి మనం భయపడే పరిస్థితులు మన జీవితంలోకి ఒకవేళ వచ్చినప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి, నా జీవితము దేవుని చేతిలో ఉంది, ఆయన చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేరుతుంది, నేను భయపడను, ఇప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా. ఇది రెండో విషయంగా మనం చూస్తున్నాము. మూడో విషయముగా మనం చూసినట్టయితే, మనము భయపడే పరిస్థితులను గూర్చి, మనము భయపడేవి దేవుడు జరగనివ్వడు కానీ ఆయన మంచితనాన్ని, ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తాడనేది మొదటి విషయంగా నేర్చుకున్నాం. రెండవదిగా, మన భయాలలో దేవుడు తన చిత్తాన్నే నెరవేరుస్తాడని గుర్తించి స్తుతించాలి. ఇది రెండవదిగా మనం నేర్చుకున్నాం. మూడవది ఏంటంటే, మన భయాలలో దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. కానీ మనకి ఎలా ఉంటది, ఆ టైంలో మనకి ఎలా ఉంటది చూడండి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం, ఫరో యొక్క సైన్యము సమీపించుచుండగా ఇశ్రాయేలీలు మిక్కిలి భయపడి. చూసారా, పరిస్థితి అలా ఉంటుంది మరి. కానీ మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, సత్యం ఏంటంటే, నీవు భయపడే పరిస్థితుల ద్వారానే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఇది మనం గ్రహిస్తే మనం ఆ భయపడే పరిస్థితుల్లో ఏం చేయము, పరిస్థితులు భయపడేటివే కానీ ధైర్యంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు కలవరపడ్డారు, తెలుసుకున్న మోషే మాత్రం ధైర్యంగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు మాట్లాడతాడు, మోషేకు చెబుతాడు, ఇదిగో ఫరోను అదే విధంగా అతని సైన్యాన్ని బట్టి నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పాడు దేవుడు. దేవుడు ఒక భయపడే పరిస్థితుల మధ్యలో అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు ఆ భయపడే పరిస్థితుల గుండా దేవుడు మనల్ని కొన్నిసార్లు నడిపిస్తాడు అనేది మన అందరం తెలుసుకోవాలని ఓ సందర్భాన్ని బైబిల్లో రాయించాడు, మనందరికీ దేవుడు నేర్పిస్తున్నాడు.
దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువును స్తుతించాలి. మనము భయపడే పరిస్థితులలోనే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకునే అద్భుతమైన దృశ్యాలు, సన్నివేశం ఆ పరిస్థితుల మధ్యలోనే ఉంది. మనం చూస్తాము, ఫరో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళను దేవుడు రాత్రంతా అగ్ని స్తంభమును పెట్టి వాళ్ళని ఆపివేయటం ఇశ్రాయేలు చూశారు. అంతేకాదు, వీళ్ళ ఆ సముద్రము దాటిన తర్వాత చీలబడిన సముద్రంలోకి మేము కూడా వెళ్ళొచ్చని వారందరూ కూడా ఆ సముద్రంలో అడుగు పెట్టి మధ్యలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు, యెహోవా దేవుడు ఏం చేశాడు, సముద్రాన్ని మూసేశాడు. వాళ్ళందరూ ఆ సముద్రంలోనే చనిపోయినట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రభు అన్నాడు, ఫరోను బట్టి అతని సైన్యాన్ని బట్టి నా నామానికి నేను మహిమ తెచ్చుకుంటాను. రెండవ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లాజరు సందర్భం. నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడని అక్కా చెల్లెలు ఇద్దరు ఇంటిమేషన్ ఇస్తారు యేసు ప్రభుకు. నీవు ప్రేమించే కుటుంబం మేము, నీవు ప్రేమించే లాజరు అనారోగ్యంతో ఉన్నాడయ్యా అని కబురు పంపుతారు యేసు ప్రభుకు. మనం చూస్తే యేసు ప్రభు వాళ్ళు అనుకున్న టైంలో రాడు, వాళ్ళు అనుకోనని టైంలో వచ్చాడు యేసు ప్రభు. ఆ టైం ఏంటో తెలుసా? ఆయన వచ్చేసరికి సమాధి అయిపోయి 4 రోజులు అయిపోయింది. అప్పటికి 5వ రోజు వచ్చాడు యేసు ప్రభు. ఎలా ఉంటుంది పరిస్థితి మనం ఆలోచన చేయాలి. అసలు మామూలుగా సమాధి అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. అప్పటికి 5వ రోజున యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడని తెలిసి మార్తా మరియా ఇక వాళ్ళ తర్వాత కలుసుకుంటారు. ఆ సన్నివేశం అంతా మనకు తెలుసు. యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడండి, లాజరు బయటికి రమ్మని చెప్పాడు. హల్లెలూయా. ఆయన ముందే చెప్పాడు. 11వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే లేదా 11వ అధ్యాయం 3 నుంచి 17వ వచనాలు చూస్తే ఆ సత్యం మీకు కనబడుతుంది. శిష్యులతో ఏం చెప్పాడు, 4వ వచనం 3-4 వచనాలు కనబడుతుంది. శిష్యులతో అన్నాడు, అప్పటికింకా లాజరు చచ్చిపోలేదు, అప్పటికింకా లాజరు చనిపోలేదు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, ఏమన్నాడు తెలుసా? ఈ వ్యాధి అతని మరణము కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. హల్లెలూయా. అప్పటికి ఇంకా లాజరు చనిపోలేదు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదన్నాడు. కానీ మీరు చూస్తే తర్వాత చదివితే లాజరు చనిపోయాడు. భయపడే పరిస్థితి, ఏది జరగొద్దు అనుకుంటామో కొన్నిసార్లు అది జరిగిపోయింది. అక్కడ లాజరు చనిపోయాడు. అక్కడ యేసు ప్రభు బహుశా తమ్ముడు రోజు లాజరు వాళ్ళ కళ్ళ ముందు, ఆ సిస్టర్స్ యొక్క కళ్ళ ముందు తమ్ముడు నానాటికి కృషించిపోతూ ఉంటే చనిపోతాడా ఏంటి అనే భయం రావచ్చు. చనిపోయేలోపు ఏదైనా జరిగేలోపు యేసు ప్రభు వస్తాడా రాడని అనుమానం కూడా రావచ్చు. చెప్పాలంటే అనుకున్నంత జరిగింది. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి కూడా అయిపోయింది. చనిపోయిన సమయాన్ని కూడా యేసు ప్రభు అందుకోలేదు. కొన్నిసారి నీ జీవితంలో కూడా అలానే జరుగుతుంది. అందుకోనట్టు కనబడుతుంది, రానట్టు ఉంటుంది పరిస్థితి. సాతానే మనల్ని చేయాల్సినంత చేసి, సంహారము చేసి, నష్టాలన్నీ చేసి, ఏం చేయాలో అన్ని చేసినా కూడా దేవుడు మౌనంగా, ఆయన జాడలే లేవు. ఆయన రాక కనబడ్డాడా యేసు ప్రభు అయిన ఊరి పొలిమేరల్లో? కనబడలేదండి. సమాధి పెట్టేటప్పుడు కూడా ఆఖరి క్షణంలో కూడా ఆలోచించి ఉంటారు. ఎందుకు ఇలా చెబుతున్నాము అంటే, ఆయన ఓ రోజు సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోతే ఆ చనిపోయిన టైంలో వచ్చి లేపాడు ఆయన. 1, 2 చనిపోయిన తర్వాత పాడ మీద మోసుకొని పోతున్నారు నాయన ఊరిలో విధవరాలు యొక్క కొడుకును. ఆ పాడ మీద తీసుకుపోతున్నప్పుడు ఇక సమాధి చేస్తారు కొంచెం అయితే, ఆ మధ్యలో వచ్చి యేసు ప్రభు లేపాడు. అలాంటిది ఏమైనా అద్భుతం జరుగుతుందేమో, ఈ ఆఖరి టైంలో అందుకుంటాడేమో అనుకోవచ్చు వాళ్ళు. కానీ ఆ టైం కూడా యేసు ప్రభు అందుకోలేదు. ఆయన సమాధి చేశారు, అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. 5వ రోజున యేసు ప్రభు వచ్చాడు. మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వచ్చి ప్రభు ఏం చేశాడు, సమాధిలో నుండి లాజర్ను లేపాడండి. ఆయన చనిపోయిన వారిని లేపుంటే అది ఇదివరకు జరిగిన అద్భుతమే. పాడ మీద మోసుకుపోతున్నప్పుడు లేపుంటే అది కూడా ఇదివరకు అద్భుతమే, ఇదివరకు జరిగిన అద్భుతమే. కానీ ఇప్పుడు చేశాడు ఒక అద్భుతం. ఊర్లు కదిలొచ్చాయి. పస్కా పండుగ రోజున యేసును చూడ్డానికి, ఆయన లేపిన లాజర్ను కూడా చూడ్డానికి వచ్చారంట ప్రజలు. ఇది బైబిల్లో రాసుందండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన పస్కా పండుగలో యెరూషలేములో అంత ఘనమైన స్వాగతం యేసు ప్రభుకి ఎందుకు దొరికిందో తెలుసా? ఇందుకే దొరికింది. విజయోత్సవంతో ప్రవేశించాడు యెరూషలేములో ఆయన. కారణం ఏంటంటే సమాధిలో ఉండి 4 రోజులు అయిపోయి మరి కుళ్ళిపోయిన శవాన్ని ఆయన లేపాడంటే ఇంతకంటే ఏం కావాలండి? ఈయన దైవ కుమారుడు కాదంటే ఎలా ఒప్పుకుంటామండి అని
ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని యెరూషలేమంతా ఆయన కొరకు ఆ రోజున ఎదురు చూసింది. ఎంత మహిమ తెచ్చుకోవాలో యేసు ప్రభు, తండ్రికి ఎంత మహిమ రావాలో అంత మహిమ వచ్చినట్టుగా ఆ పరిస్థితుల్ని వాడుకున్నాడు అనేది ఆ వాక్యము ద్వారా మనం చూసేటువంటి అద్భుతమైన సత్యం. కాబట్టి దేవుడు, మనము భయపడే పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో వచ్చినప్పుడు మనం కలవరపడద్దు. మన భయాలలోనే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరొక మాట చెప్పి నేను ముగిచేస్తాను, సమయం అయిపోయింది. ఒక మాట చెప్పి ముగిస్తాను. మన భయాలలో దేవుడు చేసే మరొక అద్భుతమైన కార్యం ఏంటంటే, మనము భయపడ్డ పరిస్థితుల మధ్యలోనే దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదాన్ని అక్కడ పెట్టి ఉంచాడు, లేదా రెండంతల ఆశీర్వాదాన్ని మనకు దేవుడు అక్కడ అనుగ్రహిస్తాడు. నిజానికి అవి మనం భయపడే పరిస్థితులు, కానీ ఆ భయపడే పరిస్థితులను దేవుడు తన నామ మహిమ కొరకు వాడుకుంటాడనేది ఇందాక విన్నాం. ఇప్పుడు మనము భయపడే పరిస్థితులలోనే మన రెండంతల ఆశీర్వాదం దాగి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే, దేవుని వాక్యంలో చూస్తే షద్రక్ మేషక్ అబేద్నెగోలను, సమయం లేదు ముగిస్తాను, ఒకటి రెండు ఎగ్జాంపుల్ త్వరగా చెప్పి. షద్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో మనం చూస్తాం. ఒక విగ్రహాన్ని నిలబెట్టి దానికి మొక్కాలని చెప్తారు. వీళ్ళు ముగ్గురు మొక్కరు. యెహోవాకు మాత్రమే మేము, ఆయనే దేవుడు, ఆయన మాత్రమే సేవిస్తాం, ఆయనే పూజిస్తాం, ఒకవేళ మొక్కితే ఆయనకు మాత్రమే మేము మొక్కాలి అని వాళ్ళు నిలబడతారు. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తారు. కాబట్టి వీళ్ళు దొరికిపోతారు. ఈ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేసి చంపాలన్న నియమం ప్రకారం తీసుకొచ్చి అగ్నిగుండంలో పడవేస్తారు. దేవుడు అక్కడ అద్భుతం చేశాడు, తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఎంత మహిమ తెచ్చుకున్నాడో తెలుసా? నెబుకద్నెజరు రాజు ఆ రోజు రాజ్యంలో ఒక చట్టాన్ని పెట్టాడండి. ఏమన్నాడో తెలుసా? అంతవరకు ఆ చట్టం లేదు, కానీ వీళ్ళకి ఆ శ్రమ వచ్చిన తర్వాత, వీళ్ళు అగ్నిగుండంలో పడేంత భయానకమైన శ్రమ వచ్చిన తర్వాత, ఆ దేశములోనే యూదులకు, యెహోవాను నమ్మిన భక్తులకు చెప్పాలంటే స్వతంత్రత దొరికింది. హల్లెలూయా. రహస్యంగా భయపడుకుంటూ భక్తి చేసేటోడు కూడా ఇప్పుడు చాలా ధైర్యంగా భక్తి చేసే ఆ కాలం వచ్చింది. ఎక్కడి నుంచి పుట్టింది? అది భయాలలో పుట్టింది. ఒక భయపడే పరిస్థితులలోనే ఇప్పుడు స్వచ్ఛందంగా దేవుణ్ణి ఆరాధించుకునే ఆ అద్భుతమైన మేలు జరిగింది. ఏంటో చెప్పమంటారా? రాజు చట్టం విడుదల చేశాడు. దేశం మొత్తంలో, పేపర్లో, టీవీలో అన్నిట్లో వచ్చింది. ఇప్పుడు భాషలో చెప్పాలంటే జీవో పాస్ అయింది. ఏంటో తెలుసా? వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా ఏదైనా దూషణగా మాట్లాడారనుకోండి, వాళ్ళ ఇంటిని బుల్డోజర్తో కూల్చేస్తామని చెప్పాడు. ఇప్పటి భాషలో చెప్తున్నా, పెంట కుప్పగా చేస్తారన్నాడు. ఇది బైబిల్లో రాసింది పదం. ఏం చేస్తాడట చూసారా? ఎక్కడ పుట్టింది? ఇది నన్ను బాగా ఆకర్షించింది మాట. ఎక్కడ పుట్టింది చట్టం? ఎలా పుట్టింది ఈ చట్టం? భయపడే పరిస్థితులు దేవుని పిల్లలకు వచ్చాయి, అక్కడే పుట్టింది ఇది. ఆ పరిస్థితుల మధ్యలోనే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చింది ఇది. మనం వింటున్న అంశం ఏంటి? మనకు రెండంతల మేలని వింటున్నాం కదా. తర్వాత ఏం జరిగిందో తెలుసా? షద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు ఇంతకు ముందు కొంచెం ఓ స్థానంలో ఉండేవాళ్ళు. ఈ కార్యం జరిగిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్లు వచ్చాయంట. హల్లెలూయా. వారు ఇంకా పై స్థానంలోకి వెళ్ళారని బైబిల్ రాసింది. రాజు వారిని అత్యధికముగా హెచ్చించాడు. దానియేలుకు జరిగింది కూడా అదే. దానియేలుకు వ్యతిరేకంగా ఉన్న వారు సింహాల గుహలో పడవేయబడి చంపబడ్డారు. అంతేకాదు, దానియేలు నెబుకద్నెజరు కాలంలోను కోరేషు కాలం దాకా కూడా ఇదే దానియేలు వర్ధిల్లాడు అని బైబిల్లో రాయబడి ఉంది. యోబు జీవితంలో కష్టం వచ్చింది, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. భయపడే పరిస్థితులు మన జీవితంలో దేవుడు అనుమతించాడా? దేవుడు ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నాడా? నీవు నేను కలిసి దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆ పరిస్థితులలోనే దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అంతేకాదు, నీ రెండంతల ఆశీర్వాదం కూడా దాంట్లోనే ఉంది అన్న విషయాన్ని గ్రహించిన వారమై అన్ని పరిస్థితుల్లో ప్రభువును స్తుతించాలి, ప్రభువును గణపరచాలని దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. దేవుడి ఈ వాక్యం మనందరి కొరకు దీవించును గాక.